హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు పెసరపప్పుతో ఒక మంచి పప్పు రెసిపీ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి పెసరపప్పు అనేది ఒంటికి చలవ చేస్తుంది కదా! అందుకనే ప్రత్యేకించి ఈ సమ్మర్‌లో ఈ పెసరపప్పుని ఎక్కువ వాడుకోవడం మంచిదండి. అలాగే ఒంట్లో ఎప్పుడైనా వేడి చేసినప్పుడైనా కూడా మనం పెసరపప్పుని హ్యాపీగా తీసుకోవచ్చు. మిగతా పప్పుల కంటే కూడా వేడి చేసినప్పుడు ఈ పప్పు తీసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఒంటికి చలవ చేస్తుంది. ఇప్పుడైతే బీరకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పప్పు కోసం ఇక్కడ నేను ఒక అరకప్పు పెసరపప్పును తీసుకుంటున్నానండి. ఇదైతే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ చిన్న కుక్కర్‌లోనే డైరెక్ట్‌గా చేస్తున్నాననమాట. సో, అందుకని ఆ బౌల్‌లోనే నేను పెసరపప్పును తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్నైతే 2 సార్లు చక్కగా కడిగేసుకోవాలనమాట. ఇలా ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను 2 గ్లాసుల మంచినీటిని తీసుకుంటున్నానండి. అంటే దగ్గర దగ్గర 500 ఎంఎల్ అనమాట. మనం ఈ గ్లాస్‌తో పోసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది కరెక్ట్‌గా. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మనం దీన్ని ఉడికించేసుకోవడమే. దీన్నైతే నేను రైస్ కుక్కర్‌లో పెట్టేసి ఇలాగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఉడికిస్తున్నానండి. ఇందులోకైతే మనం బీరకాయల్ని వేసుకోవాలి. నేనైతే ముందుగానే తరిగేసి పెట్టుకున్నాను. లేదా మనం పప్పు ఉడకపట్టేలోపు బీరకాయల్ని తరిగేసుకోవచ్చు. ఇలాగా బీరకాయలకి పొట్టు తీసేసి ఇలా అర్ధచంద్రాకారంగా తరిగేసుకుని రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని ముక్కల్ని వేయట్లేదండి. ఎక్కువైపోతాయి కాబట్టి ఒక 1/4 పార్ట్ అయితే ఉంచేస్తున్నాను. 3 ముక్కలనైతే వేసేసానన్నమాట. మనం ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలాగా వదిలేస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. సో, మనం నార్మల్ గ్యాస్ స్టవ్ మీదైనా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్‌లో పెట్టైనా ఉడికించుకోవచ్చండి. గ్యాస్ స్టవ్‌లో అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అలాగే రైస్ కుక్కర్‌లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇలాగా ఉడికించుకోవాలి. ఇది ఇంకొంచెం ఉడికితే మనకి రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం సాల్ట్ వేసిన తర్వాత కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలని వేసి చక్కగా ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పోపులోకి మరలా ఒక రెబ్బ కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని మనం ఉడికించుకున్న ఈ పోపుని మనం ఉడికించుకున్న పప్పుకి యాడ్ చేసేసుకోవడమే. చాలా చాలా కమ్మటి వాసనతో పప్పు అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్‌కి బెస్ట్ రెసిపీ అన్నమాట. అదే ఈ పప్పుని మనం ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి పప్పు చేసుకున్నప్పుడు మనకి దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? తీపి పులుసండి. ఈ పప్పుతో పాటు తీపి పులుసును కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే మనం చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం పులుపు కూడా ఏం వేయనవసరం లేదండి. పులుపు వేయనప్పటికీ కూడా పప్పు అనేది చాలా చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు మనకి హ్యాపీగా చాలా ఈజీగా జీర్ణం అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా మనం చక్కగా పెట్టొచ్చు. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.